సాటర్డే కోసం చాలామంది ఎదురు చూశారు. నాగ్ సార్ వస్తారు, ఏం చెప్తారు? ఇంత పెద్ద యుద్ధం జరిగింది. అలాగే కెప్టెన్సీ తీసేస్తారంట కళ్యాణ్‌ది. అలాగే డెమాన్ తిడతారంట, సంజన గారిని రెడ్ కార్డ్ ఇస్తారంట. వీళ్ళకి రెడ్ కార్డ్ ఇస్తారంట, వాళ్ళకి రెడ్ కార్డ్ ఇస్తారంట. అది, అది అని సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు. నాగ్ సార్ రానే వచ్చారు. చక్కగా వచ్చారు, చల్లగా మాట్లాడారు, వెళ్ళిపోయారు. నిన్న ఎపిసోడ్‌లో అంత రసవత్తరమైన ఘట్టాలే లేవు. అన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి ఈ వీకు. అయినా సరే నాగ్ సార్ చాలా కూల్‌గా, కామ్‌గా పరిష్కరించేశారు. ఒక్క సంజన గారిని తప్ప. డమాన్ చేసిన తప్పులు ఎత్తి చూపించలేదు. కళ్యాణ్ చేసిన తప్పులు ఎత్తి చూపించలేదు. తనూజ చేసిన తప్పులు ఎత్తి చూపించలేదు. ఇమ్ము చేసిన తప్పులు ఎత్తి చూపించలేదు. రీతు చేసిన తప్పులు ఎత్తి చూపించలేదు. ఇవన్నీ కనిపించలేదంట, కానీ సంజన గారి తప్పులు కనపడ్డాయంట. మరి సంజన గారి వల్ల గేమ్ చేంజ్ అయింది అక్కడ. లేకపోతే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూడలేము. ఇంతకంటే మంచి విషయాలు ఏమున్నాయి? అటువంటి విషయాల్ని పక్కన పెట్టేసి డెమాన్ని కొంచెం కూడా అప్రిషియేట్ చేయలే. అంత పెయిన్తో ఆడాడు. నువ్వు చాలా బాగా ఆడావు, నువ్వు గేమ్ కోసం ఆ విధంగా ఎఫర్ట్స్ పెట్టావని డెమాన్ని అడగలేదు. డెమాన్ని తగ్గించాలనే చూశారు. అలాగే కళ్యాణ్ నువ్వు చాలా బాగా ఆడావు, ఇంకా మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది. బయటికి ఇష్టం లేనట్టు కనిపిస్తున్నా, లోపల మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది. నువ్వు కూడా బాగా ఆడావు, నువ్వు అవి వర్డ్స్ వాడకూడదు అన్నారు. అసలు వర్డ్స్ ఏంటో కూడా చెప్పలే. అసలు రీతుకి ఈ విషయం తెలుసా? మరి ఇవన్నీ అడగలేదు, చూపించలేదు. అసలు వీడియోలో చూపించలేదు. పనికి మాలిన అన్నీ వేసి వీడియోలు చూపిస్తారు. మళ్ళా సంజన గారు రీతు గురించి మాట్లాడిన మాటలు ఆయనకు నచ్చలేదంట. వీళ్ళిద్దరు బాండింగ్ గురించి సంజన గారు మాట్లాడింది కరెక్టే, కానీ ఆవిడ చెప్పిన విధానం కరెక్ట్ కాదు. అక్కడే ఆవిడ నెగిటివ్ అయ్యారు. వీళ్ళ హౌస్లో చేసేది ఏంటి? చెత్త, ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇది మీకు నచ్చింది, అందుకనే మీరు చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యి అందరిని అడుగుతున్నారు హౌస్లో, మీకు ఇష్టం ఉందా, మీకు అభ్యంతరం ఉందా, మీకు ఏమన్నా వేరేలాగా అనిపించిందా వీళ్ళిద్దరు బాండింగ్ అని అందరినీ లేపి అడిగారు. ఆడియన్స్ని అడగవలసింది చెప్పేవారు, వాళ్ళు చేసే రోత. మరి ఇవన్నీ మానేసి డెమాన్ది, రీతుది, సంజనాది, ఇమ్ముది కంపేర్ చేయటం ఏంటి? టూ వరస్ట్. ఇమ్ము తలకు నూనె రాస్తే ఆడియన్స్ అప్పుడు ఏమనుకోరా అని అన్నారు చూడు నాగ్ సారు. అప్పుడైతే నాకు అది తల్లి బిడ్డ బాండింగ్ని అంత దారుణంగా ఇమ్ము తలకు నూనె రాస్తే తప్పంట. నాకైతే చిరాకు అనిపించింది, చాలా బాధపడింది ఆవిడ. వెళ్ళిపోతానన్నప్పుడు పంపించవచ్చుగా, మరి పంపించరు. ఎక్కడ బిగ్ బాస్ వాళ్ళు నెగిటివ్ అయిపోతారని మళ్ళీ ఆవిడ బుజ్జగిచ్చి లోపల పెడతారు. తనూజాని ఎందుకు నువ్వు గేమ్ ఆపలేదు, సంచాలక ఎందుకు గేమ్ ఆపలేదు అని చూపించడం మానేసి, అసలు డెమాన్కి ఏమైంది, అతని పరిస్థితి ఏంటి అని నువ్వేమైనా ఆలోచించావా? గేమ్కి పాస్ ఇవ్వాలని ఆలోచించావా? అటువంటి మాటలు మాట్లాడరు. ఏం మాట్లాడతారంటే, సుమ్ము సంజన గారినితో సుమ్ము అంటే నచ్చలేదన్నావుగా, ఇది ఒక చెత్త మాటలు. రీతు డెమాను కలిసి ఇంట్లో ఆ విధంగా ఉంటే మీకేం నచ్చలేదా అని ఇది ఒక చెత్త మాటలు. అలాగే ఇమ్ము సంజన గారికి నూనె రాయటం అంట, ఈ బాండింగ్ పేరేంటి? ఇటువంటి మాటలు మాట్లాడటాకే ఈ వారం ఎపిసోడ్ సరిపోయింది అనిపించింది. నాకైతే నచ్చలే. మీకేమనిపించింది జెన్యున్గా?